హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. భూమి కన్నుల నుంచి కన్నీరు వస్తున్నాయి తప్ప తన నుంచి ఒక్క ఆన్సర్ కూడా రావడం లేదు. భూమి అమ్మ ఆపరేషన్ ఎప్పుడో ఇంద్రనీల్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది. దానికోసం ఆకాష్ని ఇంద్రనీల్తో మాట్లాడాలని అడగాలి అనుకుంటుంది. కానీ ఈలోపు ఇలా జరుగుతుంది. ఆకాష్ని అడగాలా వద్దా అన్న ఆలోచనలో భూమి ఉండిపోతుంది. అప్పటికే ఆకాష్ భూమి కాలి దగ్గర నుంచి లేచి భూమి పక్కన కూర్చొని భూమి వైపు చూస్తున్నాడు. భూమి ఎందుకో బాధపడుతుంది అని గ్రహించిన ఆకాష్ నాకు కూడా చెప్పకూడదా అని అడుగుతూ తలదించుకొని ఉన్న భూమి గెడ్డాన్ని పట్టుకొని పైకి లేపి పూరి, నువ్వు ఏడవకు, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు అంటాడు. భూమి చేతిని పట్టుకొని స్లోగా నిమురుతూ భూమి ఏడుపు ఆగే వరకు వెయిట్ చేసి, నువ్వు అడిగినట్లే ఇప్పటి నుంచి నైట్స్ ఏ అమ్మాయి సఫర్ అవ్వదు. ప్రతి స్ట్రీట్లో మన బాయ్స్ ఉంటారు, అలానే సీసీ కెమెరాస్ ఫిక్స్ చేస్తాము. అంతేకాకుండా నైట్ ట్రావెల్ చేయవలసి వచ్చిన ప్రతి ఆడవారి కోసం ప్రతి ఏరియాలో ఏబీ హెల్ప్ అనే పేరుతో ఫ్రీ వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. సో నైట్ టైం ఆడవారికి మనం వెహికల్స్లో వారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తారు మన వాళ్ళు అంటాడు ఆకాష్. ఇది అంతా భూమికి చెప్తూ ఆకాష్ మాటలు వింటూ ఆకాష్ చూపించినవి చూస్తూ భూమి కన్నుల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఆకాష్ అవన్నీ తన ఫోన్లో చూపిస్తున్నాడు భూమికి. వెంటనే భూమి ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆకాష్ ప్రపంచం కొద్దిసేపు ఆగిపోయినట్లు అనిపించింది ఆకాష్కి. థ్యాంక్స్ ఆకాష్ గారు అంటూ ఆనంద బాష్పాలు భూమి చెంపలను ముంచెత్తాయి. ఆమె కోగిలిలో ఆకాష్ సేద తీరుతుంటే భూమి తనకి తెలియకుండానే ఆకాష్ని హగ్ చేసుకున్నా అని భూమికి అర్థమవుతుంది. చిన్నగా బిత్తర్ చూపులు చూస్తూ ఆకాష్ గారు ఏమనుకుంటారో అనుకుంటుంది భూమి మనసులో. ఆకాష్ గుండె వేగం వినగానే భూమి గుండె వేగం కూడా పెరిగింది. ఇద్దరు కౌగిలిలో కొద్దిసేపు సమయం గడిచిపోయింది. భూమి మొదటిసారి ఇష్టంగా ఆకాష్ని హగ్ చేసుకుంది అని మురిసిపోతున్నాడు ఆకాష్. భూమి ఆ హగ్ని ఫీల్ అవుతుంది కానీ వదలాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోయింది. భూమి ఆకాష్ గుండెలపై తలవాలు చేసి ఉండిపోతూ ఆకాష్ భూమిని పైకి లేపి భూమి ఫేస్ తన చేతుల్లోకి తీసుకొని కొన్ని క్షణాల పాటు సిగ్గుతో ఎరుపెక్కిన భూమి ఫేస్ని చూస్తూ ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉండిపోయారు. చూపులు కలిసిన శుభవేళ సీన్ జరిగిందనమాట అక్కడ. అప్పుడే చాలా స్లోగా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే అవుతుంది. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం, ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓపరం, అలాగే ప్రపంచ పలికే కదవ్వాలి మనమిద్దరం. భయపడకండి, ఏదో ట్రై చేస్తున్నాను అంతే, నాకు సాంగ్స్ రావు అసలు. ఫోన్లో స్లోగా సాంగ్ ప్లే అవుతుంది. ఆకాష్ హ్యాండ్ టచ్ అయ్యి ఇద్దరి మధ్య దూరం తగ్గుతూ వస్తుంది. ఇద్దరి హృదయాలు కూడా వెచ్చదనాన్ని కోరుకుంటున్నాయి. సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు బిడియంతో వణుకుతున్న భూమి పెదవులనే చూస్తూ ఆకాష్ ఆ వణుకుతున్న పెదవులకి తన పెదవులను జత కలిపాడు. ఇక్కడ పాట వేసుకుంటారంటారా? ఇద్దరు కొద్దిసేపు ఒకరి ఊపిరిని ఒకరు మార్చుకున్నారు. ఆకాష్ చేతులు నిదానంగా భూమి చెంపలను వదిలి ఆమె నడుపును చేరాయి. ఇద్దరిలోనూ తెలియని భావం. ఆకాష్ ఇస్తున్న ముద్దును భూమి అందుకుంటుంది. భూమి చేతులు ఆకాష్ తలలో నాట్యమాడుతున్నాయి.
ఆ క్షణం ఇద్దరికీ చాలా త్వరగా గడిచిపోతుంది. ఇద్దరి లోకం మారిపోయింది. తెలియని ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తున్నారు ఇద్దరు. సమయం గడుస్తున్న కొద్దీ ఆకాష్‌లో పెరుగుతున్న ఆవేశానికి భూమి నడుముపై అతని పట్టు బిగిసింది. భూమి నొప్పితో చిన్నగా మూలిగేసరికి ఆకాష్ ఆమె పెదవిపై చిన్నగా పంటిగాటు పెట్టాడు కంగారులో. భూమి నొప్పి వల్ల ప్రెజెంట్‌లోకి వచ్చి సిగ్గుతో తలదించుకుంటుంది. ఆకాష్ తనని తాను తిట్టుకుంటాడు. ఎందుకురా నీకింత తొందర పాపం భూమి పెదవి ఎలాగా అనుకుంటూ తనని తాను. ఆకాష్ ఆశగా భూమిని బెడ్ మీద పడుకునేలా చేసి భూమిని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి భూమిని ఆక్రమించుకోవాలనుకున్నాడు. భూమి చీర కూడా ఆకాష్కి సహాయం చేయడానికి అన్నట్టు భూమిని నడుము మొత్తం కనిపించేలా పక్కకి తప్పుకుంది. భూమి పుట్టపై తడి ముద్దులు అద్దుతున్న భూమికి ఆకాష్ మీసం తగిలి కితకితలు రావడంతో మెలికలు తిరుగుతుంది. భూమి చాలా కష్టంగా ఆకాష్ గారు వద్దు అంటూ ఆకాష్ అక్షరాలు అతి కష్టం మీద కూడేసుకుంటుంది భూమి ఊపిరి పీల్చుకుంటూ. భూమి ఆకాష్ తలని పట్టుకొని తొయ్యడానికి ట్రై చేస్తుంటే ఆకాష్ భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆకాష్ కరెక్ట్గా దెబ్బ ఉన్న చోటే పట్టుకోవడంతో భూమికి ఒక్కసారిగా గగన్ కన్నుల ముందు ఫ్లాష్ అవుతాడు. గగన్ మాటలు భూమి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. సడన్గా భూమి అప్పటి వరకు ఒక రకమైన మాయలో నుంచి మరొక స్టేట్లోకి మారిపోయింది. నిన్ను ఎవరు టచ్ చేసినా వాడి తల నరికేస్తా, అది నీ మొగుడన్నా సరే అన్న గగన్ మాట గుర్తు రాగానే భూమి బాడీ చల్లబడిపోతుంది. భూమికి చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడే ఆకాష్ భూమి తనకి ఏ అడ్డు చెప్పడం లేదు అంటే భూమి నన్ను యాక్సెప్ట్ చేసింది అన్న ఆనందంలో చీర చెంగు తీయడానికి చెంగు మీద చెయ్యి వేస్తాడు. భూమికి మాత్రం ఆకాష్ మాటలే పదే పదే వినిపిస్తున్నాయి. వెంటనే భూమి కన్నీరు నిండిన కన్నులతో ఆకాష్ వైపు చూసి వద్దు ఆకాష్ గారు అంటుంది. తన చెంగుని ఆకాష్ తీయకుండా చేతిని గట్టిగా పట్టుకుంటూ. వెంటనే ఆకాష్ భూమి చెంగు మీద చేయి తీసి భూమి బుగ్గ మీద ఉంచి ఏమైంది భూమి, ఇప్పటి వరకు నువ్వు ఏ అడ్డు చెప్పకపోతే నేను నీకు ఇష్టం అనుకున్నా, అందుకే అంటూ తను తప్పు చేసినట్లు తలదించుకుంటాడు ఆకాష్. భూమికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ తన వల్ల కావడం లేదు. వెంటనే మీరంటే నాకు ఇష్టమే ఆకాష్ గారు, కానీ ఇది అప్పుడే వద్దు, నాకు భయంగా ఉంది అంటుంది. భూమి ఫేస్లో భయం బాధ రెండు ఒక్కసారే కనిపిస్తాయి ఆకాష్కి. దేనికి భయం పూరి అని దగ్గరికి తీసుకుంటాడు భూమిని ఆకాష్. భూమి ఆకాష్ని అలానే సైడ్ నుంచి హగ్ చేసుకున్నట్లు పట్టుకొని నాకు కొంచెం భయంగా ఉంది అంటుంది. భూమి వణుకుతున్న శరీరం నుంచే అర్థం చేసుకున్న ఆకాష్ భయం ఎందుకు పూరి, నేను ఉన్నాగా, నిన్ను పడుకోబెడతా ఉండు అని భూమిని తన తల గుండెల మీద భూమి తలని ఆకాష్ గుండెల మీద పెట్టుకొని తలని ముడుతూ స్లోగా పడుకోబెడతాడు ఆకాష్ చిన్నగా. భూమి ఎందుకు అంత భయపడుతుంది, చెమటలు కూడా పట్టేశాయి. ఫస్ట్ టైం కదా భయపడుతుంది ఏమో, ఇప్పుడిప్పుడే స్లోగా నేనంటే భయం పోయి ఇష్టం పెరుగుతుంది. ఈ టైంలో నేను భూమిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటూ ఆకాష్ కూడా నిద్రలోకి జారుకుంటాడు.
ఇంతలో భూమి చెయ్యి ఆకాష్ ఫేస్ మీద పడుతుంది. హ్యాండ్ నుంచి బ్లడ్ డ్రాప్ ఆకాష్ మీద పడడంతో మెలుకొని చూస్తాడు. బ్లడ్ ఎక్కడిది అని కంగారు పడి భూమిని కిందకి స్లోగా పడుకోబెట్టి భూమి హ్యాండ్ పరిశీలించడం మొదలుపెట్టాడు. గాజుల మధ్య నుంచి బ్లడ్ రావడం గమనించి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆకాష్. అసలు తనకి ఎలా దెబ్బ తగిలిందో అర్థం కాదు ఆకాష్కి. ఒక్కసారి తను భూమి చేయి గట్టిగా పట్టుకున్నట్లు గుర్తొస్తుంది. నా వల్లే నేనే గట్టిగా పట్టుకోవడం వల్ల గాజులు పగిలి గుచ్చుకున్నాయేమో అని తనని తాను తిట్టుకొని స్లోగా భూమి హ్యాండ్ నుంచి బ్యాంగిల్స్ రిమూవ్ చేసి భూమి చేతికి ఉన్న కట్టు చూసి షాక్ అవుతాడు. అప్పటి వరకు తన వల్లే తగిలింది అనుకున్నాడు. వెంటనే భూమిని లేపి ఎలా తగిలింది, ఎప్పుడు తగిలింది అడగాలనుకున్నాడు. కట్టు ఉండేసరికి అది ఇప్పటి గాయం కాదు అని ఆకాష్కి అర్థమైంది. కానీ క్యూట్గా హాయిగా పడుకున్న భూమిని చూసి అలసిపోయింది అనుకుంటా. ఇప్పుడెందుకు నిద్ర లేపడం ఎందుకు, మార్నింగ్ అడుగుదాం అనుకుని భూమిని అలానే చూస్తూ ఆకాశంలో చందమామ తన ముందు ఆదమర్చి నిద్రిస్తుంది అని మనస్సులో అనుకుని భూమిని చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్. మరోవైపు విరాజ్ శ్రీల రూమ్లో. శ్రీగారు ఇల్లంతా మీదే అనుకుని ఫ్రీగా ఉండండి అని రూమ్ అంతా చూపిస్తున్నాడు విరాజ్ శ్రీకి. అలానే వాష్రూమ్ చూపించి దాని పక్కనే ఉన్న ఒక రూమ్ చూపిస్తాడు. ఇందులో మీకు కావలసిన ప్రతివి ఉంటాయి, అవి అన్నీ ఇప్పటి నుంచి మీవే అంటాడు విరాజ్. ఆ మాటలు అర్థం కాక శ్రీ అలా విరాజ్ వైపు చూస్తుంది. అక్కడ విరాజ్ శ్రీ కోసం 3 yearsగా కొంటున్న గిఫ్ట్స్, డ్రెస్సెస్, శారీస్ అన్నీ ఉన్నాయి. అవి అన్నీ చూడగానే శ్రీ కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి. మొదట అది చూసి ఆనందపడిన శ్రీ వెంటనే ఇవి మీరు మీ లవర్ కోసం దాచినట్లు ఉన్నారు, నేను మధ్యలో వచ్చినట్లున్నా అంటుంది ఫేస్ డల్గా పెడుతూ. ఆ మాటలకి విరాజ్కి లవరా నాకా అన్న ఆలోచనలో నాకు లవర్ లేదండి శ్రీ గారు, నేను అవి మీకోసమే కొన్నా అంటాడు తొందరలో. విరాజ్ మాటలైన శ్రీ షాక్ అయి చూస్తూ నా కోసమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్రీ. వెంటనే విరాజ్ ఏమన్నాడో అర్థం చేసుకొని నాలిక కరుచుకొని అవును, నేను అవి నా భార్య కోసం కొన్నా, ఇప్పుడు మీరు నా భార్య అంటే నేను అవి మీకోసమే కొన్నట్లు అంటాడు. దానికి చిన్నగా నవ్వుతుంది శ్రీ. శ్రీ వైపు వింతగా చూస్తూ ఎందుకు శ్రీ గారు నవ్వుతున్నారు, నిజం అన్నీ మీకోసమే అంటూ నాకు వచ్చే భార్యకి కావలసినవన్నీ కొని ఉంచాలి అని ఎప్పటి నుంచో అనుకున్నా అంటాడు. సరే అంటుంది చిన్నగా తల ఊపుతూ శ్రీ. నేను వెళ్ళి బాత్ చేసి వస్తా అంటుంది అందులోంచి ఒక శారీ తీసుకొని. విరాజ్ సరే నేను బయటికి వెళుతున్నా, రూమ్ డోర్ లాక్ చేసుకోండి అంటాడు. సరే అన్నట్లు తల ఊపుతుంది శ్రీ. కొద్దిసేపటి తర్వాత శ్రీ జయ గారు ఇచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. డోర్ ఓపెన్ చేస్తుంది. విరాజ్ శ్రీని చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. శ్రీ తనకున్నవి ఏమీ నచ్చలేదేమో అనుకుంటాడు. మౌనంగా రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేస్తాడు. కానీ విరాజ్కి శ్రీ అందులోంచి ఒక చీర తీయడం అయితే గుర్తుంది. కానీ ఆ చీర ఎందుకు కట్టుకోలేదు అన్న ఆలోచనలో ఉండిపోతాడు విరాజ్. విరాజ్ గదిలోకి రాగానే శ్రీ మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతున్నాయి.
విరాజ్ ఫేస్ చూడగానే శ్రీకి విరాజ్ ఫీల్ అయినట్లు అర్థమవుతుంది. అంటే ఈయన ఇప్పుడు నేను అది కట్టుకోలేదని ఫీల్ అయ్యారా అన్న ఆలోచనలో ఉంది శ్రీ. శ్రీ నేల చూపులు చూస్తూ అది ఈ డ్రెస్ పెద్ద అత్తయ్య గారు ఇచ్చారు. ఫస్ట్ని అత్తయ్య గారి మాటకి వాల్యూ ఇవ్వలేదు అనుకుంటారు కదా విరాజ్ గారు. అందుకే మీ సెలెక్షన్ చాలా బాగుంది అంటుంది. నేను మొదట మీరు ఇచ్చినదే కట్టుకుందాం, మీరు కొన్నవి కట్టుకుందాం అనుకున్నా. కానీ అత్తగారి మాట వినాలని కాస్త విరాజ్కి అర్థమయ్యేలా నొక్కి నొక్కి చెప్తుంది. అప్పటికి విరాజ్కి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. విరాజ్ తన వైపు వస్తున్నాడు అని గమనించిన శ్రీలోక్య గుండె వేగం పుంజుకుంది. సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో బ్లష్ అవుతున్న తన భార్య వైపు చూస్తాడు విరాజ్. సిగ్గుతో ఎరపెక్కిన బుగ్గలతో బ్లష్ అవుతున్న తన భార్య వైపు చూశాడు విరాజ్. శ్రీతో ఏదో ఒకటి మాట్లాడాలి అనుకొని అది నేను నేను నార్మల్గా సంభాషణ ప్రారంభించేందుకు మాటలు విరాజ్ గొంతు నుంచి బయటకు రాకపోవడంతో చిన్నగా దగ్గుతూ తడబడ్డాడు విరాజ్. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి విరాజ్కి తెలియడం లేదు. శ్రీకి తన మనసులో ఉన్న అన్నీ చెప్పాలి అనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి కాస్త ధైర్యం తెచ్చుకొని విరాజ్ శ్రీ ఉన్న వైపు నడిచాడు. శ్రీగారు, మీరు అస్సలు భయపడకండి. మన ఈ బంధం ఎప్పటికీ నేను వదలను, అలానే మీరు బాధపడేలా చెయ్యను. ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉంది అనేది నాకు అనవసరం. ఇప్పటి నుంచి మీ ముందు నేను ఉంటాను అంటాడు. శ్రీ విరాజ్ మాటలకి ఉప్పొంగిపోతుంది. శ్రీ కన్నుల నుండి నీళ్లు దారల్లా వస్తూనే ఉన్నాయి. అది గమనించి విరాజ్ శ్రీ గారు బాగా నిద్ర వస్తుంది, పడుకుందామా అంటాడు. శ్రీ నీళ్లు నిండిన కన్నులతో అలానే చూస్తుంది. విరాజ్ శ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు బెడ్ మీద కూర్చున్న శ్రీ ఉలిక్కిపడి లేస్తుంది. అయ్యో, కంగారు పడకండి శ్రీ గారు, నేను పిల్లో తీసుకోవడానికి వచ్చాను అంటాడు విరాజ్ పిల్లో చూపిస్తూ. శ్రీ మీ అనుమతి లేకుండా మీ ఫింగర్ కూడా టచ్ చేయను అంటాడు శ్రీకి భరోసా ఇస్తూ. పిల్లో తీసుకొని వెళ్ళి సోఫాలో పడుకుంటూ మీరు బెడ్ మీద పడుకోండి అంటూ గుడ్ నైట్ శ్రీ గారు అని చెప్పి తను పడుకుంటే తప్ప శ్రీ పడుకోదు అనుకున్నాడు విరాజ్, శ్రీ అడవకుండా ఆపడానికి. ఉదయం 5:30 అలారం మోగడంతో నిద్ర మేల్కొన్న ఆకాష్ భూమి తన పక్కన లేకపోవడంతో, తన రూమ్లో ఎక్కడ లేకపోవడంతో తన జిమ్కి వెళ్ళిపోతాడు. భూమి కిచెన్లో అందరి కోసం టిఫిన్స్ ప్రిపేర్ చేసి గార్డెన్లో ఉన్న శ్రీకృష్ణుడి గుడికి వెళ్తుంది. నేను ఈరోజు ఆకాష్ గారిని ఇంద్రనీల్ మామయ్య గారితో మాట్లాడాలని అడుగుదాం అనుకుంటున్నా అని కృష్ణుడికి చెప్పి నాకు ధైర్యం ఇవ్వమని కోరుకుంటుంది. ఇంతలో అందరూ లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు, విరాజ్ శ్రీ తప్ప. అన్విని తాతయ్య గారికి, సులోచన, ఆనంద్ గారికి, జయ గారికి టిఫిన్ పెడుతుంది భూమి. జిమ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిన ఆకాష్కి అప్పటికి కూడా భూమి కనిపించదు. భూమి కోసం చూస్తూ కిందకి స్టెప్స్ దిగుతూ వస్తున్న ఆకాష్కి భూమి అందరికీ ఫుడ్ పెడుతూ కనిపిస్తుంది. భూమిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి ఈరోజు ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండడంతో ఆ కంగారులో భూమి దెబ్బ కోసం మర్చిపోయి వచ్చి తన ప్లేస్లో కూర్చుంటాడు. భూమి ఆకాష్ వైపు చూడకుండానే తనకి ఫుడ్ పెడుతుంది. భూమి తనని చూడటం లేదు అని గమనించిన ఆకాష్ నైట్ వాళ్ళ కిస్ గుర్తు వచ్చి సిగ్గుపడుతుంది అనుకొని నవ్వుకుంటాడు. భూమిని చూస్తూనే టిఫిన్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్కి వెళ్తాడు. అప్పుడే భూమి కిచెన్లోకి వెళ్ళగా ఆకాష్కి కాల్ రావడంతో దర్శన్ మాట్లాడుతూ లేచి వెళ్ళిపోతాడు ఆకాష్. భూమి కిచెన్లోంచి బయటకు వచ్చి ఆకాష్ వెళ్ళిపోవడం చూసి ఆకాష్ గారు అని గట్టిగా పిలుస్తుంది. మొదటిసారి అంత గట్టిగా పిలిచింది భూమి ఆకాష్ని. అందరూ షాక్ అవుతారు. దర్శన్ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే వింటూ గుమ్మం దాటబోయిన ఆకాష్ భూమి పిలుపు విని ఆగిపోతాడు. శ్రీ కూడా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంది. అంటే ఇది నిన్న నైట్ జరిగింది. ఉదయం 6 విరాజ్ నిద్రలేచి తన భార్య ఉన్న బెడ్ వైపు చూశాడు, కానీ అక్కడ శ్రీ కనిపించలేదు. వెంటనే కంగారుగా సోఫాలోంచి లేచి శ్రీ ఎక్కడికి వెళ్ళింది, తనకి ప్లేస్ కొత్త, ఎటు వెళ్ళింది అంటూ రూమ్ అంతా చూశాడు. వాష్రూమ్ కూడా డోర్ లాక్ చేసి కనిపించింది. అకస్మాత్తుగా బాల్కనీ నుంచి ఏదో సాంగ్ పాడుతున్నట్లు వినిపించింది.
విరాజ్ మెల్లగా ఆ వస్తున్న స్వీట్ వాయిస్ వైపు అడుగులు వేసి అందమైన పసుపు రంగు చీర కట్టుకొని మొక్కలకు నీళ్లు పోస్తూ స్వీట్ వాయిస్తో సాంగ్ పాడుతున్న తన భార్యని చూశాడు. ఎవరినన్నా మంత్రముగ్ధులను చేసే అందాన్ని చూసి ఆటోమేటిక్గా అతని పెదవుల మీద చిరునవ్వు కనిపించింది. ఆమె చేతులు గాజులతో, కళ్ళ ముదురు నలుపు కాజల్తో, చిన్న ఇయర్ రింగ్స్, రెడ్ ముక్కు పుడక, గులాబీ రంగు పెదవులు, ఆమె నడుము వరకు ఉన్న తడి తల ఆమె అందాన్ని మరింత పెంచాయి. అలానే శ్రీని పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. విరాజ్ శ్రీ మెడలో తాను కట్టిన మంగళసూత్రంతో ఆమె రంగు చీరలో విరాజ్ కంటికి దేవతలా కనిపిస్తుంది. ఒక్కసారి కూడా కళ్ళు రెప్పవేయకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు విరాజ్. కొన్ని సంవత్సరాల నుంచి శ్రీని దూరం నుంచి కూడా చూసిందే లేదు. కానీ ఈరోజు ఆమె నుండి తన చూపు తిప్పకుండా చూస్తుంటే అతనికి అంతా కలలా ఉంది. నిజంగా శ్రీ నా భార్యనా, తను నా ముందే ఉందా అన్న అయోమయంలో ఉన్నాడు విరాజ్. శ్రీలౌక్య మొదట అతన్ని గమనించలేదు. కానీ మరొకరి ఉనికిని పసిగట్టిన శ్రీ స్లోగా వెనక్కి తిరిగి విరాజ్ని చూసింది. కొన్ని సెకండ్ల పాటు ఇద్దరు కళ్ళు ముడిపడ్డాయి. శ్రీ రెప్ప వేయకుండా చూస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత విరాజ్ శ్రీని రెప్పవేయకుండా చూస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత విరాజ్ అలా ఎలా దొరికిపోయానా అనుకున్నాడు. శ్రీ ఏమనుకుంటుంది అనుకొని కన్నులు ఆమె నుంచి పక్కకి తిప్పేసి శ్రీ వెనక ఆరబెట్టి ఉన్న టవల్పై పడుతుంది. వెంటనే విరాజ్ కన్ను. నేను నా టవల్ తీసుకోవడానికి వచ్చాను అంటాడు శ్రీ వైపు చూడకుండానే. అంటే శ్రీ విరాజ్ తనని చూస్తున్నాడని గమనించింది అని అర్థమై కవర్ చేస్తున్నాడు. అవునా అన్నట్లు చూస్తుంది శ్రీ రెండు చేతులు కట్టుకొని. విరాజ్ని అప్పటి వరకు తను కూడా తదేకంగా చూసిందే లేదు. కానీ ఎక్కడో చూశాను అనిపిస్తూనే ఉంది శ్రీకి విరాజ్ని చూసిన ప్రతిసారి. టవల్ తీసి విరాజ్ చేతికి ఇస్తుంది చిన్న చిరునవ్వుతో శ్రీ. వెంటనే శ్రీ హ్యాండ్లోంచి టవల్ లాక్కొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాజ్. వాష్రూమ్లోకి వెళ్ళాక తన చేతిలో ఉన్న టవల్ చూసుకుంటూ శ్రీ ఇచ్చింది అని తెగ మురిసిపోతున్నాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు కొద్దిసేపటికి. అప్పటికే శ్రీ విరాజ్ కోసం డ్రెస్ రెడీ పెడుతుంది. విరాజ్ అవి ఎవరు పెట్టారు అన్న ఆలోచనలో ఉండగా, విరాజ్ గారు మీరు ఏ కాంబినేషన్ ఇష్టపడతారో నాకు తెలియదు, ఏదో తీసి పెట్టాను, బ్లాక్ జీన్స్ వైట్ షర్ట్ మీకు బాగుంటుంది అనిపించింది. లేదు అంటే మీరు ఏం వేసుకుంటారో చెప్పండి, తీసి ఇస్తాను. మీరు త్వరగా రెడీ అయితే కిందకి వెళ్దాం. ఫస్ట్ డే కదా, లేట్గా వెళ్తే అత్తయ్య వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అంటుంది శ్రీ తన జడని అల్లుకుంటూ. వస్తున్న మాటల వైపు చూసి శ్రీని ఎలా చూసి విరాజ్ ఇంకా హ్యాపీ అయిపోతాడు. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని తనకి తాను చూసుకొని మురిసిపోతున్నాడు విరాజ్ తనలో తానే. శ్రీ కూడా గబగబా జడ వేసుకొని చీర సరి చేసుకొని చక్కగా కళ్ళకి కాటుక మళ్ళీ సరి చేసుకొని రెడీ అయిపోయింది. భూమి కిచెన్లోంచి బయటకు వచ్చి ఆకాష్ వెళ్ళిపోవడం చూసి ఆకాష్ గారు అని గట్టిగా పిలుస్తుంది. అదే మొదటిసారి భూమి అంత గట్టిగా అందరి ముందు ఆకాష్ని పిలవడం. ఇందాక అయిపోయింది అనుకోకండి, ఇది 2 పార్ట్స్ కలిపి ఒక పార్ట్ ఇచ్చాను కదా, అందుకే కొంచెం యాడ్ అయ్యింది, ఏమనుకోకండి. అందరూ షాక్ అవుతారు భూమి అలా పిలిచేసరికి. దర్శన్ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే వింటూ గుమ్మం దాటబోయిన ఆకాష్ భూమి పిలుపు విని ఆగిపోతాడు. ఆకాష్ ఆగగానే సార్ మదన్ తప్పించుకున్నాడు అని దర్శన్ చెప్పడంతో ఆకాష్ పిడికిలు బిగుస్తుంది. కానీ భూమి పిలుపుకి ఆగి వెనక్కి చూస్తాడు. గ్రీన్ కలర్ శారీలో
హెయిర్ లీవ్ చేసుకొని పాపిడిలో కుంకుమతో సింపుల్గా క్యూట్గా కనిపిస్తున్న భూమి దేనికో టెన్షన్ పడుతుంది అని భూమి కన్నుల్లో తెలిసిపోయింది ఆకాష్కి. తన కోపాన్ని భూమికి తెలియకూడదు అని తనని తాను కూల్ చేసుకున్నాడు భూమి ఆకాష్ దగ్గరికి వచ్చేసరికి. భూమి టెన్షన్ పడుతూ చీర చెంగుని చేతిలో పట్టుకొని భూమి అడగాలి అనుకుంది, ఎలా అడగాలో తెలియక టెన్షన్తో చేతిలో ఉన్న చీరని చెంగుని నలిపేస్తుంది. తన పెదవులు అదులుతున్నాయి, కనురెప్పలు టెన్షన్తో కొట్టుకుంటున్నాయి. భూమి టెన్షన్ అర్థం చేసుకుని ఏమైంది పూరి అని చాలా కూల్గా భూమి భుజం మీద చేయి వేసి అడిగాడు ఆకాష్. కొంచెం టెన్షన్గానే అది ఆకాష్ గారు అంటుంది. ఏదో అడగాలనుకుంటున్నావుగా, అడుగు పూరి అంటాడు మళ్ళీ కొంచెం కూల్గానే. అడగానా వద్దా అనుకుంటూనే నేను మామయ్య గారితో ఒకసారి ఫోన్ మాట్లాడాలి అని అడుగుతుంది భూమి తలని కిందకి దించేసి. అది వినగానే కన్ఫ్యూజ్ అయిన ఆకాష్, అదేంటి భూమి అన్నది కదా తనకి ఎవరూ లేరు అన్నారు అనుకొని ఏమావయ్యా అని అడుగుతాడు. భూమికి ఆకాష్ తండ్రిని మామయ్య అంటే ఆకాష్కి అర్థం కాలేదు. భూమి తలదించుకొని అక్షరాలు కూడేసుకుంటూ మీ నాన్నగారు ఇంద్రనీల్మ అన్న వర్డ్ దగ్గరే ఆగిపోతుంది. ఆకాష్ భూమి పీక పట్టుకోవడం చూసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అందరూ పరుగున ఆకాష్ భూమిల దగ్గరికి వచ్చేస్తారు. అంటే భూమి ఇంద్రనీల్ మావయ్య అనాలి అనుకుంటుంది అని అర్థమై ఆ మాట అనకుండానే ఆకాష్కి వచ్చిన కోపంతో భూమి పీక పట్టుకున్నాడు ఆకాష్. ఆకాష్ కన్నులో నిప్పులు చెలరేగుతున్నట్లు ఉన్నాయి. అతని చేయి భూమి పీకని పట్టుకొని ఉంది. అందరూ కంగారుగా భూమి వైపు వెళ్ళి ఆకాష్ చేయి పట్టుకొని వదలమంటున్నారు. భూమికి మాత్రం పెద్ద షాకే తగిలింది. ఏమీ అర్థం కాక అలానే ఉండిపోయింది. ఆకాష్ వదులు, అసలేమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఆకాష్ చెప్పేది నీకే, వదులు అంటున్నారు అందరూ. కానీ ఆకాష్ కన్నులు ఫుల్గా రెడ్గా మారి భూమి వైపు ఇప్పటి వరకు ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారింది. జయ గారు ఆకాష్ వైపు వెళ్ళి, ఆకాష్ ఇటు చూడు, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో, అసలు భూమి ఏం తప్పు చేసిందని తనకి ఇలా బాధ పెడుతున్నావు అంటూ చాలా కూల్గా చెప్పాలనుకున్నారు. ఆకాష్ తల తిరిగిన చేయి మాత్రం అలానే దృఢంగా ఉంది. భూమి నుంచి ఒక అడుగు ఎత్తుకు కూడా లేచింది. అంత గట్టిగా ఉంది ఆకాష్ పట్టు. ఎంత ధైర్యం ఉంటే నాకు ఇష్టం లేని వ్యక్తి పేరు పలకడమే కాకుండా మామయ్య అంటుంది. మమ్మల్ని వదిలేసి మా అమ్మకి అన్యాయం చేసిన వేరే ఆవిడతో జీవిస్తున్న అతను నా తండ్రే కాడు. అలాంటప్పుడు తనకి ఎలా మామయ్య అవుతాడు? దీనికి ఎంత ధైర్యం ఉంటే నా ముందు నిలబడి అతనితో మాట్లాడతాను అని నన్నే అడుగుతుంది అంటూ ఆకాష్ పట్టు భూమి పీక మీద ఇంకా బిగుస్తుంది. ఆకాష్ ఆ సమయంలో కంట్రోల్ కోల్పోతున్నాడు. ఆకాష్కి ఒక్కసారిగా ఇంద్రనీల్ మీద ఉన్న కోపం అంతా భూమి మీదకి షిఫ్ట్ అయింది. అది వినగానే అందరూ షాక్ అవుతారు. అయ్యో, అసలు భూమి ఎందుకు ఇలా ఆకాష్ దగ్గర ఇంద్రనీల్ పేరెత్తింది అని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఆకాష్ చెప్పింది ఒకసారి విను, భూమి పీక వదులు, తనకి తెలియక అడిగింది. వదులు నాన్న తనని అంటున్నారు జయ గారు చాలా కూల్గా మాట్లాడుతూ. భూమి ఫేస్ రెడ్గా అయిపోవడంతో పాటు భూమికి ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. భూమి షాక్లోనే ఉంది. ఆకాష్ నుంచి ఇలాంటిది భూమి ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్నుల్లో నుంచి నీరు బడబడా కారుతూ ఆకాష్ చేతిని తాకాయి. అన్వి భూమిని పట్టుకుంటుంది. ఆకాష్ చేతి వేళ్లను లాగడానికి ట్రై చేస్తుంది. ఎంత చేసినా ఆకాష్ భూమిని మాత్రం వదలడం లేదు.
భూమి ఇంక ఇదే తన ఆఖరి రోజు అని అనుకుంటుంది మనసులో ఆకాష్ వైపు చూస్తూ. ఆకాష్ కన్నుల్లో పూర్తిగా ద్వేషం మాత్రమే కనిపిస్తుంది. ఆకాష్ ఎవ్వరి మాట వినడం లేదు కదా, ఎవరిని పట్టించుకోవడం లేదు కూడా. అప్పటికే ఆకాష్ ముందే దర్శన్ చెప్పిన మాటలకి కోపంగా ఉన్నాడు. కానీ భూమి చెప్పిన మాటలకి ఆ కోపం మరికాస్త ఎక్కువైంది. జయ గారు గట్టిగా ఆకాష్ని కొట్టడంతో భూమిని ఫోర్స్గా తోసేస్తాడు. పీక పట్టి తోసేస్తాడు ఆకాష్ భూమిని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆకాష్ నుంచి ఇలాంటిది? ఓకే, స్టోరీ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ అవుతుందని ఏమీ అనుకోకండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాస్త వర్క్స్లో ఉండి అండ్ కొంచెం చెప్పాను కదా, నా అకౌంట్ బ్లాక్ అవ్వడం వల్ల స్టోరీస్ మిస్ అయ్యాయి. సో పార్ట్స్ కూడా అటు ఇటుగా అయినాయి. నేను రాసి పెట్టుకున్నవన్నీ ఉన్నాయి కానీ ఏ పార్ట్ ఎటు అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. అవన్నీ సెట్ చేసుకొని చేయడానికి టైం పడుతుంది. కొంతమంది లిపిలో చదివాను నా స్టోరీ అంటున్నారు. అవునండి ఉంది, అక్కడ 270 పార్ట్స్ వరకు స్టోరీ రాశాను నేను. కానీ యాక్చువల్గా ఏమైందంటే అదే 220 అనుకుంటా మేబీ. యాక్చువల్గా ఏమైందంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నా అకౌంట్ బ్లాక్ అయింది. సో అక్కడ ఇంకా మేబీ నాది రాకపోవచ్చు, స్టోరీస్ కూడా కనిపించవు. ఈ స్టోరీ ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ త్వరలో ఒక కొత్త యాప్ రాబోతుంది, స్టోరీ రీడింగ్ అండ్ రైటింగ్ యాప్. అందులో కూడా పెడతాను నా స్టోరీస్. సో అది వచ్చాక నేను లింక్ షేర్ చేస్తాను, ఎవరైనా చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ మీ అందరికీ కూడా ఎవరైతే స్టోరీస్ చదివే వాళ్ళో ఆ యాప్ మీకు బాగా యూజ్ అవుతుంది.